ఏమే టిఫిన్ అయిపోయిందా? అయిపోయింది, తినేసాం. మరి నాకేది? మీకు నేను రాత్రే చెప్పాను కదా, ఆ పుట్టింటికి తీసుకెళ్లే వరకు మీకు ఫుడ్ కట్టు. ఏదో సరదాగా అన్నాం అనుకున్నానే, కానీ నేను సీరియస్ గా తీసుకున్నాను. అయినా ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకే అక్కడికి? ఉన్న పలంగా ఏంటి, అసలు మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుతున్నాను తీసుకెళ్ళమని. నా మాటకు విలువిస్తే కదా. ఎంతసేపు మీ చుట్టాలింటికి మీ ఫంక్షన్లకే తీసుకెళ్లారు గాని ఎప్పుడైనా మా పుట్టింటిని పట్టించుకున్నారా? పట్టించుకునేంత ఏముంది అక్కడ? ఈ విషయం ఇప్పుడు కాదు, నన్ను కట్టుకోక ముందు చూసుకోవాలి మీరు. అయినా తీసుకున్నారుగా బోల్డ్ కట్నం. ఏమిచ్చారే బోడి? సేవంటి బిందులు, స్టీల్ కంచాలు, కనీసం అల్లుడికి ఒక వెండి కంచం పెడదామని ఇది కూడా లేదు మీ నాన్నకి. తిట్టేస్తాను మిమ్మల్ని. నన్నేమైనా అనండి కానీ మా పుట్టింటోళ్ళని అనడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు ఏమంటావే? ఏమీ అనేది లేదు, మా పుట్టింటికి తీసుకెళ్ళండి అంతే. ఇప్పుడు ఊరంటే బోల్డ్ అంత ఖర్చు అవుద్దే. సరే అయితే మీకు ఇంక తిండి కట్టు, ఏ హోటల్లో అయినా వెళ్ళి తినండి. లక్ష్మి, మీరు బేస్ వాయిస్ వేసుకొని అరిసినా నా ఫైనల్ మాట ఇదే. నాన్నగారు, మీరు నన్నే అనుకున్నాను, అమ్మను కూడా మీరు రిస్ట్రిక్షన్స్ తో ఇబ్బంది పెట్టేస్తున్నారు. పాపం చూడండి, పూర్ మమ్మీ ఎలా అడుగుతుందో. తీసుకెళ్ళొచ్చు కదండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికే కదా, నాకు సమ్మర్ వెకేషన్ లా ఉంటది. ఊరెళ్దాము, నాకు కొంచెం ఫ్రెష్ ఎయిర్ తగిలినట్టు ఉంటది. ఇల్లంతా ఏకగ్రహం అయిపోయిన తర్వాత ఇంక నేను మాత్రం ఏం చేస్తాను? బట్టలు సర్దండి, బయలుదేరదాం. Few moments later. నాన్నగారు, నేను రెడీ. అయితే రోడ్డు మీదకి వెళ్ళి స్టేషన్ కు ఆటో మాట్లాడు. నాన్నగారు, ఇంతమంది ఇంత లగేజ్ ఆటోలో ఎలా పడతారండి? అయితే మేము ఆటోలో వెళ్తాము, వెనకాతలు నువ్వు లగేజ్ నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ వచ్చే. వద్దులేండి, ఏదోలా ఆటోలోనే దూరదాం. లగేజ్ బాగా ఎక్కువ ఉంది, కూలీని పిలుద్దామా అండి? కూలీ ఎందుకే, మన మనుగడ ఉన్నాడుగా. రే, అమ్మ చేతులు బ్యాగ్ పట్టుకో. ఆహా, ఎన్ని ఐటమ్స్. నాన్నగారు, కొంచెం ఆ చిప్సో గిప్సో కొని పెట్టండి, ట్రైన్ లో టైం పాస్ అవుద్ది. తిండి టైం పాస్ కాదురా, ఆకలేస్తే తినాలి. అయినా ఈ చెత్త అంతా ఎందుకు? మీ అమ్మ శుభ్రంగా పులిహార చేస్తుంది కదా, ట్రైన్ ఎక్కాక తిందులే, ఓపి పట్టు. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. ఇప్పుడు మీరు ఎక్కబోయే ట్రైను యాజ్ యూజువల్ గా 1 గంట లేట్ గా రానున్నది, కాబట్టి పిసికేసుకోకుండా 1 గంట ఇక్కడే వెయిట్ చేయండి. గంట? ఈ ట్రైన్లు ఏంటో ఎప్పుడూ లేటే. అవును నాన్నగారు, ఇంతకీ మీరు తీసింది ఏసీ టికెట్లే కదా? ఏసీ టికెట్లేమో ఓసీ కొత్త ఏట్రా తీసేయడానికి? అవి కొనాలంటే గోసి తడిసిపోద్ది. ఈ వేడికి చెమటట్టి నా షర్టు ప్యాంటు డ్రాయర్ కూడా తడిసిపోతుందండి. అయినా ట్రైన్ టికెట్ల దగ్గర కూడా మీకు అక్కుతేటండి బాబు. కక్కుర్తి ఏంట్రా కక్కుర్తి? ఒక ఏసీ టికెట్ కొనే డబ్బులతో 4 స్లీపర్ టికెట్లు వచ్చాయి, హ్యాపీగా పడుకొని వెళ్ళొచ్చు. కనీసం ఏ 3rd క్లాస్ బోగి అయినా తీసి ఉండాల్సిందండి, కొంచెం కంఫర్ట్ గా ఉన్నాను. ఏ బోగి అయితే ఏట్రా, అన్ని బోగీలు వెళ్ళేది ఆ ఊరికేగా. విండో సీట్ నాది, విండో సీట్ నాది. కొత్త సీట్ కదిపోతాయి యాదవ్వా. ఎద్దులేదైనా ఇంకా అలర మానలేదు. ముందా లగేజ్ తీసి సీట్ కింద జాగ్రత్తగా సర్దు. ఏమే మీ గొలుసులు గట్టా జాగ్రత్త. మా నాన్నతో జర్నీ అంటే పెచ్చ బోరింగ్ గా ఉంటది, ఇంకా మనకి ట్రైన్ లో టైం పాస్ ఎలాగవుద్దో. హాయ్ మామా. మామా, నువ్వేంట్రా ఇక్కడ? ఇలా అనుకున్నానో లేదో అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని వచ్చు. కాదు మామా, లగేజ్ వేసుకుని వచ్చా. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్టు ఇక్కడ కూడా ఇటు దాపరచాలా? నాన్న ముఖేష్, ఎక్కడికమ్మా నీ ప్రయాణం? అంటే సమ్మర్ కదా అంకుల్, అందుకే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సేమ్ పించ్ మామా, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడరా? వాళ్ళ సీట్లు పక్క బొగ్గీలో వచ్చాయి అంకుల్, నా ఒక్క సీటే ఇక్కడ వచ్చింది. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని రైల్వే వాళ్ళకి కూడా తెలుసు మామా, అందుకే మన ఇద్దరికి కలిపి ఒక చోట వచ్చేలా చేశారు. ఏమిట్రా మీ సరసాలు? వచ్చి కూర్చో. బేబమ్మ, కొంప తీసి నీ కర్ర కానీ తేలేదు కదా? ఆల్రెడీ లగేజ్ ఎక్కువైపోయిందని ఇంట్లోనే ఉంచాను రా. అమ్మయ్య, ఇవాళ వైలెన్స్ ఉండదన్నమాట. వైలెన్స్ క్రియేట్ చేయడానికి నాకు వెపన్స్ అక్కర్లేదురా, నా హ్యాండ్ చాలు. ఎనీ ప్లేస్, ఎనీ టైం, సింగిల్ హ్యాండ్ బేబమ్మ. అమ్మా, ఏంటి మామ అలా డల్ గా ఉన్నావు? బోర్ కొడుతుంది మామా. అయితే బోరుని తిరిగి కొట్టు మామా. ట్రైన్ లో ఉన్నప్పుడు ఎందుకురా ఆటో పంచులు? సర్లే గాని బ్యాగ్ బాగా దిట్టంగా ఉంది, లోపల తినడానికి ఏమేమి ఉన్నాయేంటి? తినడానికి ఏముంటారా? ఏం లేవు, కావాలంటే చెప్పు, జేబులో పోలో ఉంది, ఇస్తాను. ఈడొకడు నాకన్నా బెచ్చగల్లా బిహేవ్ చేస్తాడు. టికెట్ టికెట్. మామా, ఈ మధ్య ట్రైన్ లో కూడా బ్లాక్ టికెట్లు అమ్మేస్తున్నారా? అలాగే ఉంది మామా, బ్లాక్ కోట్ వేసుకుని మరీ అమ్మేస్తున్నాడు. ఒరే, బ్లాక్ అవుట్ వేసుకుని టికెట్లు అన్నది మాత్రాన బ్లాక్ టికెట్లు అమ్మేవాడు కాదురా, అతను టికెట్ కలెక్టర్. సార్, మీ టికెట్ ఇవ్వండి. ఇదిగోండి సార్. పిసినిగొట్టు జగన్నాథం, పిసినిగొట్టు లక్ష్మి, పిసినిగొట్టు శ్రీనివాస్ మనోహర్. కలెక్టర్ గారు, బ్రాకెట్ లో మను. బ్రాకెట్ లో మను, పిసినిగొట్టు బేబమ్మ. ఏజెంట్ తప్పన్నట్టుంది, ఏది పిల్ల? పిల్ల కాదు,
హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ నేనే. అయితే ఇక్కడ కరెక్ట్ పడింది అనమాట. 116 మీకు. ఇదేం బ్యాటింగ్ అండి బాబు, ట్రైన్ పుట్టక ముందు పుట్టారనమాట. కలెక్టర్ గారు మీరు మరీ మొహమాట పడుతున్నారు. బేబమ్మ ట్రైన్ పుట్టక ముందు కాదు, భూమి పుట్టక ముందు పుట్టింది. ఎప్పుడు పుట్టామో కాదురా, సెంచరీ పుట్టామా లేదా అది మ్యాటర్. అబ్బా నోరు లాగేస్తుంది, అర్జెంట్ గా ఏదోటి మింగేయాలి. సమోసా, వేడి వేడి సమోసా, బఠానీ. నాన్నగారు సమోసాలు వేడిగా ఉన్నాయటండి. బెల్ట్ కూడా టైట్ గా ఉందిరా, తీయమంటావా? ఆకలేస్తుందంటే బెదిరెత్తారేటండి. సమోసా కొంటే మీ సొమ్ము ఏమైనా పోద్దా? అరేనా మీ బాబు పెట్టి ఫ్రీగా ఇవ్వడానికి సొమ్ముతోనే కొనాలి. పోనీ ఆ బొటానీలైనా కొనండి. అయినా ట్రైన్ లో అమ్మి అడ్డమైన గడ్డ ఎందుకురా, చక్కగా పులిహార చేసిందిగా, అది తినొచ్చుగా. ఎంతసేపు నా జేబుకి చిల్లెలాడదామా అని చూస్తా ఉంటావు. ఆ ముఖేష్ గారు చూడు బుద్ధిగా ఎలా కూర్చున్నాడా. నేను చిన్నప్పటి నుంచి అంతే అంకిల్, బుద్ధిగానే కూర్చుని ఉంటా. వెరీ గుడ్, అలాగే ఉండు. థ్యాంక్స్ అంకిల్. మా నాన్న పొట్లం కొంటే నీకు సగం ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు అది క్యాన్సిల్. మీ నాన్న కొన్నప్పుడు కదా. ఒరే మను, ఎందుకురా మీ నాన్నతో తిట్లు తింటావు? ఆ పులిహోర తినేచ్చు కదా, నీకోసమే కష్టపడి కలిపాను. ఉండమ్మా, పొద్దున్నుంచి పులిహార అనుకుంటా. నాకు రాదేటి పులిహార కలపడం. పొద్దున్నుంచి సామాన్లు సర్దాను, స్టేషన్ కి ఆటో మాట్లాడాను, ప్లాట్ఫామ్ లో అన్ని దాటి లగేజ్ అంతా మోసుకొచ్చాను. ఎంత చేసి నాకు కనీసం చిప్స్ ప్యాకెట్ కూడా కొనిపెట్టలేదు. షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ టు ది వర్కర్. నువ్వు ఊరుకోరా, తుత్తు అంటావు. సర్లే ఏడోకు, ఆ సమోసాలోని పిల్లు, ఒక 5 రూపాయలే కొంటాను. ఇంకెక్కడ సమోసాలు నాన్నగారు, ఆడు భోగిలన్నీ దాటుకుని ఇంజిన్ దగ్గర పోయి ఉంటాడు. పోన్లే, 5 రూపాయలు మిగిలిని. నాన్నగారు స్టేషన్ వచ్చిందండి, 5 రూపాయలు ఇవ్వండి, ఓ చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంటా. ఆ బయట చూడు ఎంతమంది జనం ఉన్నారు, వెళ్తే తప్పిపోతావు. వద్దు నాన్నగారు మీ కన్సర్న్ నేను తప్పిపోతానా లేదా 5 రూపాయలు అయిపోతాయేనా? ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ డబ్బులు ఎలాగి తీసుకొచ్చేస్తాను. వస్తే బేవమ్మా, అవి 100 రూపాయలే. ఏరా ముఖేష్, నీకు కూడా కావాలి చిప్స్ ప్యాకెట్? కావాలి అంకిల్. అయితే మీ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని కొనుక్కో. ఒరే పిల్లకాయ, ఆ లాస్ అంతా లాసా? లేసయ్యే ఉంటదిలే, 50 రూపాయలు. కోట్లో నిండా గాలి ఉంది కదరా, ఈ గాలికి ఎందుకు 50 రూపాయలు? ఆ గాలి కొట్టింది నేను కాదు, కంపెనీ వాడు. ఓ పంచి, ఇందులోని గాలి నువ్వు తీసుకుని లాస్ నాకు ఇచ్చే, ఓ 20 రూపాయలు ఇస్తా. అలా ఎలా కుదురుద్ది? గంట మోగిచ్చాడు, ఇంకా బేవమ్మ రాలేదు. ఒరే మను, ఒకసారి వెళ్ళి చూడు. నువ్వు ఎన్ని గాలి మాటలు చెప్పినా సరే నేను 20 రూపాయలు ఇస్తాను. బేబమ్మా ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది, తొందరగా రా. నువ్వు ఉండరాకి లెక్కే, ఇవాళ దగ్గర నుండి తీసుకుని వస్తాను. ప్యాకెట్ పోతే పోయింది, ట్రైన్ పోయేలా ఉంది, తొందరగా రా. నాన్నగారు బేబం పోయిందండి. అంటే తప్పోయిందండి. బేబమ్మ తిప్పలు పెట్టే రకం గాని తప్పిపోయే రకం కాదురా, పద చూద్దాం. అదిగోరా బేబమ్మ. ఈ లాస్ కోసం ఇంత రిస్క్ చేసావా? కొంచెం తేడా వస్తే నీ లైఫే లాస్ అయిపోయేది కదే. రిస్క్ లేకపోతే లైఫ్ లో రిస్క్ ఉండదురా టుంబ్రి. బేబమ్మ ట్రైన్ ని క్యాచ్ చేసేంత స్పీడ్ గా ఎలా పరిగెట్టావు? 100 years నుంచి పరిగెడుతున్న గుండెరా ఇది. ఆఫ్టర్ ఆల్ 100 స్పీడ్ ట్రైన్ అంతా బ్లడీ ఫుడ్. బేబమ్మ తిరిగి వచ్చింది, ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది, అందరం హ్యాపీ మూడ్ లో ఉన్నాం. ఈ టైంలో అంతాక్షరి ఆడితే భలే ఉంటది. మావా సూపర్ ఐడియా రా, రండి స్టార్ట్ చేద్దాం. నాన్నగారు ఫస్ట్ మీరే. ఏట్రా ఫస్ట్ నేనే? పని పాట లేదటి? పని లేదు గాని పాట ఉంది, పాడండి. పాట లేదు బాట లేదు, నాకు నిద్ర వస్తుంది, పైకి ఎక్కి పడుకుంటా. ఎంతసేపు తినడము పడుకోవడమేనా? మనిషి అన్నాక కోసంత కళాపోషణ ఉండాలి. ఏంటో ఇది పొద్దున్నుంచి నా మీద పడుతుంది. నాన్నగారు మొదలెట్టండి. ప్లీజ్ అంకుల్ సింగ్ ఏ సాంగ్. పాడతాను కానీ మన అందరిలోనే పెద్ద బేవమ్మే కాబట్టి ఫస్ట్ బేవమ్మ చేత పాడిద్దాం. ఇంకో బేబమ్మా ఓ పాట వేసుకో. ఎంత సవరించినా గొంతు కాకిలాగే ఉంటది కానీ ముందు పాట మొదలెట్టవే. నా పాటే వింటారా? నేను అడిగింది ఇస్తారా? ఇప్పటికింకా నా వయసు 116. చీటికి మాటికి చిందులేస్తూ జల్సా చేస్తాలే. లే 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 వచ్చింది ఇంకా ఆపే. లే మీద పాటలే ఉన్నాయి అబ్బా. నా దగ్గర ఉంది మామ. పొద్దున్నే నువ్వు లేవనప్పుడు ఈసారి నీకు పాట వినిపించి లేపుదాం అనుకుంటున్నాను రా, వింటావా? ఓహో నా గురించే పాట, సోఫా అని. ప్లీజ్ కంటిన్యూ. లే 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 నా మావా, లే లే నా మావా, లేవనంటావా
రాస్తానంటావా మామ? అక్కడి దాకా రాశాను రా. ఏ పూర్తిగా రాలేపోయావా? నువ్వు ఒకటి సాల్రా బాబు నన్ను సమాధి చేయడానికి. అంకిల్ వా వచ్చింది, మీరు పాడండి. ఈ వాలో గీలంటే నాతో అవ్వదురా. నాకు వచ్చిన పాట ఒకటే, అదే పాడతాను. ఏదో ఒకటి తగలబెట్టండి. పాడండి. మది మధు కలసం పొంగిపోతుంది నీ తలపులతో, ఎదరహాసం ఎలా దాటింది నీ మెరుపులతో. ఇంక చాలరా, నా వల్ల కావట్లేదు. మా వల్ల కావట్లేదండి, ఆపేయండి ప్లీజ్. ఆంటీ ఇంకా మీరు పాడండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్ని కథలు, ఎన్నెన్ని కథలు. నాకు సిగ్గేసేస్తుందిరా, ఇంక నేను పాడను. ఏటి సిగ్గంతా ఈయన్ని చూసే? అమ్మా సూపర్ పాడావు. మామ ఇంక నువ్వు ఒక్కడవే మిగిలేవరా, స్టార్ట్ చేయి. నాన్న ఎప్పుడు నన్ను బెల్ట్తో వెంటాడి ఎమోషన్. ఏం కావాలని అడిగినా, ఏం కొనమని అడిగినా, నడుంకున్న బెల్ట్ తీసిన నోరే మూయించిన, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం ఈ మిడిల్ క్లాస్ జీవితం. మామ అర్జెంట్ రా. ఏంట్రా నా పాటని పాసుకొస్తుందా నీకు? అవును మామ, పద పోసుకుని వద్దాం. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఎక్కడ పాడుతూ ఉండండి, మేము అక్కడ పాడేసి వస్తాం. పద మావా. మామ ఈ డోర్లన్నీ లాకేసి ఉన్నాయిరా, ఇప్పుడు ఎలాగా? ఆ డోర్లు లాకేసి ఉంటాయట్రా, ఈ డోర్లు తెరిసే ఉన్నాయిగా, పోసే. ఛీ నీలాగనుకున్నావేంట్రా? అయితే ఆపుకో, ఊరొచ్చాక పోద్ది గాని. అమ్మా అప్పుడు దాకా ఆగితే బ్లాడర్ బ్లాస్ట్ అయిపోద్దిరా. ఏదో దారుంటది చూడు మామ, అర్జెంట్. ఇన్ కేస్ ఆఫ్ అర్జెన్సీ పుల్ ది చైన్. మావా నువ్వు అర్జెంట్ అనే కదా అన్నావు? బాగా అర్జెంట్ రా. అమ్మా మావా ట్రైన్ ఆగిందిరా, నీకు పోసుకొచ్చే. ఏ ఎవరమ్మ ఇక్కడ చైన్ లాగింది? ఇంకెవరు, మనమే. ఎందుకు లాగా? ఏమన్నా అర్జెంట్ అయితే లాగమన్నారుగా, మా ఓడికి అర్జెంట్ గా వచ్చింది అందుకని లాగేను. రే అది అర్జెన్సీగా ఉంటే లాగమని కాదు, ఎమర్జెన్సీగా ఉంటే లాగమని. ఏమైంది మాస్టర్, ఏంటి గొడవ? ఇది మీ పిల్లోడేనా? అవునండి మా అబ్బాయే. ఏం చేశాడు? ఆడికి అర్జెంట్ గా వస్తుందని చైన్ లాగేశాడు. నేను లాగిన ట్రైన్ చైనే కదండి, ఏదో పెద్ద మీ మెల్లో చైన్ లాగేసినట్టు అలా ఫీల్ అయిపోతారేటి? నేనేందుకు ఫీల్ అవుతాను? సరైన కారణం లేకుండా చైన్ లాగితే 2000 రూపాయలు ఫైన్, మర్యాదగా కట్టండి. ఆహా కట్టకపోతే సంవత్సరం వరకు జైలు శిక్ష. కడతారా జైలుకి వెళ్తారా? నాన్నగారు ఫస్ట్ ఆప్షనే బెటర్ అండి, కట్టండి. టీసీ గారు ఇదిగోండి. ఇంకోసారి అడ్డమైనట్లకి లాగారంటే ట్రైన్ నుండి తోహేస్తాను, జాగ్రత్త. ఇంకా మీరు వెళ్ళండి. నాన్నగారు కేసు క్లియర్ అయిపోయింది కదండి, ఎందుకని సీరియస్ గా చూస్తున్నారు? ఊరే యాప్రాసేదవా, ఆ డబ్బులతో ట్రిప్ అంతా కవర్ చేసేద్దాం అనుకుంటే టీసీకి సమర్పిస్తావా? నాన్నగారు ట్రైన్ అండి, బాగోదండి. ఎందుకు బాగోదురా? నువ్వు అరిస్తే ఆరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కనపడాలి. అమ్మమ్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజీని. నాన్నగారు ఇక్కడ కూడా మీ డామినేషనేనా? కనీసం సబ్స్క్రైబ్ నోట్ అయినా నన్ను చెప్పనీయండి. చదువు సగ్గా రాదు కానీ సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాడు. సబ్స్క్రైబ్ నోట్ సరేలే చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫన్మోజీని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. అబ్బా నాన్నగారు గంటను కొట్టమన్నానండి, నన్ను కాదు. అబ్బా